లేకపోతే మధ్య ప్రాచ్యంలోనూ జరుగుతున్న ఈ పరిణామాలు మన మీద నేరుగా ఇంపాక్ట్ చూపించే ప్రమాదం ఉంది. కాబట్టి భారత ప్రధానమంత్రి 5 దేశాల పర్యటన తర్వాత న్యూఢిల్లీ వచ్చిన తర్వాత మొత్తం క్యాబినెట్ సర్జన్లతో దాదాపు 4 to 5 hours ఆయన ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ హాజ్ గివెన్ ఎ హైలైట్ ఫర్ బ్యూరోక్రసీ. రెడ్ టేపిజం తోటి మునిగిపోయే బ్యూరోక్రసీ 98% ఉంది. సో ఆ మాట బయటికి రాలేదనుకోండి. 98%ని కొంచెం లథార్జిక్ అప్రోచ్ నుంచి బయటపడి యాక్టివ్గా ఉండండి. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఏ ఫేస్ ఆఫ్ ఇన్ ద డేస్ టు కమ్ అని చెప్పేసి ఒక అభిప్రాయం బయటకు ఒక ఫీల్డ్ వదిలారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ అండి. ఇది బట్టతలికి మోకాలికి ముడిపెట్టే ఇది సూచన అని అనుకునే వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఇంటర్నేషనల్గా చోటు చేసుకుంటున్న పరిణామాలు, జియో పొలిటికల్ అఫైర్స్ రేపొద్దున మనకి బార్డర్లో ఇబ్బంది కలిగించవచ్చు. మార్కో రూబియో ఆయన పర్యటన మనకి తెలుగులో సామెత ఉంది, అద్దంకిపోయిన సింగడు పోనుపాడు రాని వచ్చాడని. ఆయన వచ్చాడు, వెళ్ళాడు, మరి ఏం చేశాడో ఎవరికి తెలియదు. వచ్చిన పర్పస్ వెరీ పర్పస్ స్టేబుల్ గవర్నమెంట్ బెంగాల్లో ఏర్పడటం అనేది ఆయనకి కాదు, అమెరికాకి మింగుడు పడిన అంశం. సో వీటన్నిటి నేపథ్యంలో ఏంటంటే ఓవరాల్ డెవలప్మెంట్స్లో ఇరాన్ ముస్తఫా ఖమేనీ అదృశ్యమయ్యాడా, ఉన్నాడా, సబ్సిక్వెంట్గా అమెరికా తీసుకునే ఈ ఇనిషియేషన్ ఏంటి, దాని ఇంపాక్ట్ మన మీద ఎలా ఉండబోతోంది, ఎలా ఆలోచిస్తున్నది కేంద్ర ప్రభుత్వం? వాసుదేవ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం. ఒకటి, ముస్తఫా ఖమేనీ ఉన్నారా లేదా, ఉంటే ఎక్కడ ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారా, రష్యాలో ఉన్నారా, ఇరాన్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారా అనేది ఈ రోజు వరకు ఎవరికి తెలియదు, బ్రహ్మ ప్రదాతం. ఇరాన్ వాళ్ళు అయితే మా దగ్గరే ఉన్నారు, హీ సేఫ్, వీఆర్ టాకింగ్ టు హిమ్, మేము ఆయనతో మాట్లాడుతున్నాం అని చెప్పి అంటున్నారు. అది ఈ రోజు వరకు ప్రపంచం ఆయన చూడలేదు. ఆయన సుప్రీంగా ఇరాన్ డిక్లేర్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రపంచం ఆయన ఎక్కడున్నారు, ఆయన ఇప్పుడు ముందుకు రావటం అనేది చూడలేదు. సో ఆయన ఉంటే ఓకే, లేకపోయినా ఉన్నట్టు చెప్తున్నారా అన్నది మనకు తెలియదు. ఒకటి. రెండు, శాంతి చర్చలు జరగట్లేదా అంటే జరుగుతున్నాయి. ఈరోజు దోహాలో కూడా ఇరాన్ డెలిగేషన్ అక్కడ ఉన్నారు, మార్కో రూబియో కూడా దోహాలో ఉన్నారు, ఖతార్లో ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ లైక్ 95% దాని మీద అగ్రిమెంట్కి వచ్చాం. ఇంకొన్ని విషయాల మీద మనం డిస్కస్ చేయాల్సి ఉంది. స్టేట్ ఆఫ్ హార్మోస్ కావచ్చు, లేకపోతే న్యూక్లియర్ మెటీరియల్ అణు పదార్థాల యొక్క స్వాధీనం కావచ్చు, దాని యొక్క విధ్వంసం కావచ్చు, దీని మీద తుది నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇరాన్ మీద దాడి జరగట్లేదా అంటే గంట క్రితం కూడా దాడి జరిగింది. ఇందాకే యుఎస్ సెంట్రల్ టీమ్ అనౌన్స్ చేసింది. సదరన్ ఇరాక్ లో బందర్ అబ్బాస్ నగరంలో, పోర్ట్ ప్రాంతంలో ఆత్మరక్షణ కోసం అమెరికా దళాలు ఇరాన్ మీద దాడి చేశాయి. ఆ దాడిలో భాగంగా ఇరాన్ ఏదైతే బ్యాలిస్టిక్ మిసైల్స్ లాంచ్ చేస్తాం, లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేశాం. అలాగే బోట్స్ ద్వారా వెళ్ళి హార్మోస్ జలసంధిలో మైన్స్ పెడుతున్నారు. ఆ యొక్క బోట్స్ ని విధ్వంసం చేశాం, ఇది ఆత్మరక్షణ కోసం చేసింది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు బదర్ అబ్బాస్ లో కూడా అనేకమైన పేలుళ్లు వస్తాయని చెప్పి ఇంటర్నేషనల్ ఛానల్స్ చెప్తున్నాయి. సో ఓ పక్కన దాడులు జరుగుతాయి, ఓ పక్కన చర్చలు జరుగుతున్నాయి, ఓ పక్కన అంతా అయిపోయిందని ట్రంప్ అంటారు, ఇంకా అవలేదన్నట్టు ఎంత అయినా సశేషమే అన్నట్టు ఇరాన్ అంటారు. సో పీస్ ఆల్మోస్ట్ వచ్చేసాం, దగ్గర పడిపోయాం అంటారు. దీనిలోపు మళ్ళీ నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు కొత్తగా ట్వీట్ చేశారు. అబ్రహం అకార్డ్ ఏదైతే ఇజ్రాయెల్ యొక్క ఉనికిని స్వాగతిస్తూ, ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తిస్తూ అబ్రహం అకార్డ్ ఏదైతే యుఏఈ, సుడాన్, అలాగే మొరాకో లాంటి దేశాలు గతంలో సైన్ చేశాయి. ఇప్పుడు ఆ అబ్రహం అకార్డ్ ని ఖతార్, పాకిస్తాన్, అలాగే సౌదీ, టర్కీ ఈ దేశాలు కూడా కంపల్సరీగా చేసి తీరవలసిందే అని డొనాల్డ్ ట్రంప్ గారు చిన్న మెలికి పెట్టారు. సో దీన్ని అంటే శాంతి చర్చలు జరుగుతున్నాయి, అబ్రహం అకార్డ్ అంటున్నారు, దాడులు జరుగుతున్నాయి. సో అనేది ఒక గందరగోళ పరిస్థితి. అది అయిపోయిందంటారు, 1 step ఫార్వర్డ్ 2 step బ్యాక్వర్డ్ సిచ్యువేషన్ ఆక్వర్డ్ లాగా షడ్రుచులు ఉన్నాయి అక్కడ. అటు శాంతి చర్చలు అయిపోతున్నాయి, క్లోజ్ అయిపోతుంది, ఎకార్డ్ అయిపోతుంది అంటారు, దాడులు అంటే దాడులు జరుగుతూ ఉంటాయి, అలాగే కొత్త మెరికలు ఉంటున్నాయి, అనేకమైన అంతర్జాతీయ అన్సర్టనిటీస్ జరుగుతున్నాయి. దానిలో నిర్విభాంశం చాలా పశ్చిమేషియాలో అంతర్జాతీయంగా చాలా అనిశ్చితి నెలకొందని మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికి యుద్ధం మొదలయ్యి సుమారుగా 90 రోజులు. ఫిబ్రవరి 28వ తారీఖు మొదలైంది, మనం ఈ రోజు 26వ తారీఖులో ఉన్నాం. 28కి వచ్చేసరికి 90 రోజులు అవుతుంది. 1 నెల రోజులు అయిపోతా అనుకున్న యుద్ధాన్ని ఏదైతే డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పారు, ఐ విల్ క్లోజ్ ఇట్ ఇన్ 1 month.
అలాంటిది 3 మాసాలకు వచ్చింది. ఈ రోజు కూడా దాడి జరుగుతుంది. సో ఈ యొక్క అనిశ్చిత పరిస్థితుల్లో భారతదేశం ఏ రకంగా, భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితి, ఆర్థికంగా అతలాకుతలం, 100 దేశాలు, 2 దేశాల మధ్య సమస్య ఈరోజు 100 దేశాలకి అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టుగా వాళ్ళిద్దరు వచ్చిన సమస్య ప్రపంచ దేశాల నిర్మే పడ్డాయి. ప్రపంచ దేశాల్లో ఆర్థిక సంక్షోభం, ఓవరాల్ గా అందరూ స్టేట్ ఆఫ్ హార్మోస్ ని విడిపిస్తారా అన్న దాంట్లో ప్రపంచం మొత్తం అక్కడ చూస్తుంది. సో ఇది ఏ రకంగా ప్రపంచ దేశాలకు ఇబ్బంది ఉందో మన దేశానికి కూడా ఆ రకమైనటువంటి ఇబ్బంది ఉంది. తప్పనిసరిగా ఇబ్బంది లేదని కాదు, ఎందుకంటే మనం ప్రపంచంలో భాగం కాబట్టి. సో దాన్ని ఏ రకంగా మినిమైజ్ చేసుకోవాలి, మిటిగేట్ చేసుకోవాలనే ఆలోచనలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క 5 దేశాల పర్యటన. దానిలో భాగంగా యుఏఈకి వెళ్ళటం, యుఏఈతో కూడా ఒప్పందాలు, వారి యొక్క 30 బిలియన్ డాలర్లు భారతదేశంలోనే నిలిపించుకునే విధంగా, అలాగే గ్యాస్ సరఫరా కూడా వేరే ఛానల్ ద్వారా, మన హార్మోజ్ జలసంధి నుంచి కాకుండా వేరే ఛానల్ ద్వారా వచ్చే విధంగా ఒక రూట్ మ్యాప్ చేసుకుని ఆ రకంగా ముందుకు వెళ్ళటం. అలాగే 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు 5 దేశాలు సంబంధించి తిరగటం జరిగింది. దానిలో సెమీ కండక్టర్స్ ఉన్నాయి, గ్రీన్ ఎనర్జీ ఉన్నాయి, రకరకాల చేసి, అలాగే ఎనర్జీ కూడా, అలాగే ఇంధనం యొక్క సెక్యూరిటీ ఏ రకంగా చేసుకోవాలి. సో ఈ విషయాల్లో కేబినెట్ లో చర్చిస్తారు. ఎందుకంటే విదేశాలకు వెళ్ళి వచ్చిన వెంటనే 15 రోజులకు ఒకసారి కేబినెట్ కూర్చుంటారు, కేంద్ర కేబినెట్ విదేశాలకు వెళ్ళి చర్చిస్తారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనం ఏ రకంగా ఎదుర్కోవాలి అనే దాని మీద సహజంగా చర్చ జరుగుతుంది. మార్కో రూబియో గారు యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెళ్ళారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడారు. సో రకరకాల అంతర్జాతీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఓ పక్కన ట్రంప్ గారు చైనా వచ్చారు, పుతిన్ గారు చైనా వెళ్తున్నారు, అలాగే పాకిస్తాన్ కూడా చైనాకి వెళ్ళారు, పాకిస్తాన్ ప్రధానమంత్రి అందరూ చైనాకి వెళ్తున్నారు. సో రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. అంటే చైనా చుట్టూ కూడా వీళ్ళు తిరుగుతున్నారు. ఇప్పటికి అమెరికా కూడా రియలైజ్ అయినట్టున్నారు, ఇలాగ భారతదేశాన్ని మనం ఇబ్బంది పెడితే మనకు చాలా అంతర్జాతీయ ఇబ్బందులు ఉంటాయి అనే ఉద్దేశంతో మొన్న 250 సంవత్సరాలు అమెరికా స్వతంత్రం వచ్చి ఏర్పడిన సందర్భంగా కూడా డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చేమంటారు, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ మోదీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, ఇండియన్స్ క్యాన్ ట్రస్ట్ మీ నౌ 100%. ఇప్పుడు మీరు భారతీయులంతా నన్ను నమ్మొచ్చు. మీరు నమ్మొచ్చు అంటే ఏంటి, గతంలో నమ్మలేదనే కదా. ఇప్పుడు నువ్వు నమ్మొచ్చు అంటే గతంలో నమ్మలేదనే కదా. సో నమ్మలేదు, భారతదేశం డొనాల్డ్ ట్రంప్ నమ్మటం లేదు అన్నది డొనాల్డ్ ట్రంప్ గారికి చాలా సుస్పష్టంగా అర్థమైంది. అందుకనే ఆ ట్రైన్ రిలేషన్స్ భారతదేశంతో ఏదైతే అమెరికా ఏర్పరచుకుందో, టారిఫ్ కావచ్చు, రకరకాల అంశాల మీద దుందుడుకు జరిగే భాగంగా ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతున్నట్టే, క్షౌరం అయితే కానీ వివరం రాదన్నట్టుగా చైనా వీళ్ళ సందర్భంగా ఏ రకంగా అవమానకరంగా డొనాల్డ్ ట్రంప్ ను బయటకు పంపించేసిన సందర్భాలు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. సో చైనాలో పప్పు ఉడకలేదు. సో ఇప్పుడు చైనా చుట్టూరా చైనా ఇప్పుడు ఇరాన్ వాన్ కూడా నడిపిస్తుంది. సో అందుకని ఏ రకంగా కౌంటర్ చేయాలో అర్థం కాక భారతదేశం రూబియో గారు వచ్చారు అన్నట్టు అంతర్జాతీయ కథనాలు అయితే ఏర్పడుతుంది, స్ట్రెయిన్ రిలేషన్స్ సెట్ చేసుకుంటారు. అయితే భారతదేశం కూడా మనకున్నటువంటి ఇంధనం యొక్క సమస్యనే అధిగమించే విధంగా మనం అనేక రకమైనటువంటి కార్యక్రమాలు అంతర్జాతీయంగా చేసుకుంటున్నాం. రకరకాల దేశాల నుంచి మనం ఇంధనం తెచ్చుకునే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఈ యొక్క సంధి అయిపోతాయి, యుద్ధం ఆగిపోతే అంటున్నారు, అంటే సంతోషం, వారం 10 రోజులు ఆగిపోతే సంతోషం. అది ఈ రకంగానే 90 రోజుల నుంచి 180 రోజులకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు సమస్య తప్పనిసరిగా వస్తుంది. ఆల్రెడీ మనకు స్టార్ట్ అయింది. సో అందుకని ఈ సమస్యని ఏ రకంగా అధిగమించాలి, ఏ రకంగా అంతర్జాతీయంగా జాతీయంగా మనం దీన్ని సమాయత్తం అవ్వాలని దాని మీద కేంద్ర కేబినెట్ చర్చిస్తారు. ప్రజలకు కూడా ఆల్రెడీ ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇంధనం వాడకాన్ని తగ్గించమన్నారు, బంగారు కొనుగోలును తగ్గించమన్నారు, సో పొదుపు మంత్రాలు పాటించమన్నారు, ఆయిల్ తగ్గించమన్నారు. ఈ రకంగా మనం కూడా కొంత బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రభుత్వానికి కూడా ఈ రకమైన అంతర్జాతీయ సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వానికి కూడా సహకరిస్తూ ముందుకు వెళ్తే తప్పనిసరిగా ఈ సమస్యని మనం అధిగమిస్తామండి. దానికి ఏమాత్రం సందేహం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదే పనిలో రౌండ్ ది క్లాక్ ఉన్నారని చెప్పక తప్పదండి. వెంకట్ ప్రసాద్ గారు, ముస్తఫా ఖమేనీ అంశం ఇవాళ హఠాత్తుగా ఎందుకు తెర మీదకి తీసుకొచ్చింది? ఇరాన్ వాంట్స్ టు గో ఫర్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాపగాండా అనే ఒక నెరేటివ్ బిల్డింగ్ ఏదో జరుగుతుంది. ఇప్పటివరకు ఏంటంటే నెరేటివ్ బిల్డింగ్లో అమెరికా కానీ లేకపోతే సిఏఏ కానీ డీప్ స్టేట్ కానీ వాళ్ళు దే ఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ.